फोटो मैच है एकदम फोटो ला ఇన్నోవేటివ్ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో మనం ఎన్నడూ చూడనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నీ కూడా మన పంతం నానాజీ గారు మన కాకినాడ ప్రజలందరికీ అభివృద్ధికి అండ్ అలాగే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అటు మగవారిని అండ్ అలాగే ఇటు ఆడవారిని ఎంకరేజ్ చేసేలాగా ప్రతి స్పోర్ట్ని కూటమి ప్రభుత్వం వారందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మరి అలాగే ఈ సంవత్సరం 12వ అంతర జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 అది కూడా మన వాళ్ళు కానీ అలాగే నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి పోటీలు కానీ సో ఎంతవరకు స్పోర్ట్స్ లో అభివృద్ధి తీసుకొచ్చింది అనేది మన కళ్ళకి ముందుగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నటువంటి పంతం నానాజీ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సో మన ఈరోజు జరుగుతున్నటువంటి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగబోతున్నాయి రేపు అండ్ అలాగే ఎల్లుండి కూడా. సో మనకి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రంబాలి వెంకటేశ్వరరావు గారికి చిరు సత్కారం గౌరవనీయులు పంతం నానాజీ గారి చేతుల మీదుగా. ఏమంటారు అబ్బాయిలు? సో మరి మా అబ్బాయిలు కూడా ఏమాత్రం తగ్గలేదు. సో అంతే బాగా తగ్గేదే లేదంటూ బరిలో అయితే చూపిస్తున్నారు. సో మరి ఏమంటారు ఇటువైపు ఉన్నవారు? అంతేనా? అంతేనా? స్పోర్ట్స్ ప్రియులంతా మీ కంఫర్ట్ విజిల్ అయితే విజిల్, మీరు ఎలా నాయిస్ చేయాలనుకుంటే అలా. మీరు చేసే నాయిస్ కి వాళ్ళకి నరాల్లో లేని జోష్ అంతా వచ్చి ఆటలు అదరపడతారు. అయితే ఈస్ట్ గోదావరి వర్సెస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మధ్య పోటీ అయితే జరుగుతుంది. వాళ్ళు సో అక్కడ కొద్దిగా కరెంట్ వాయిస్ కి కొంచెం డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు. సో మీరే ఒక్కసారి హాయ్ చెప్పండి. అది సో హాయ్ చెప్పిన వాళ్ళందరూ కూడా కొద్దిగా బ్యారికేడ్స్ కి వెనక్కి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అక్కడ రాక్స్ ని పంచుతూ చాలా ఊపు మీద ఉన్నారు గేమ్ చూస్తూ. సో మరి గేమ్ ని ఎలాంటి అంతరాయం కలగకూడదంటే కొద్దిగా మీరు కూడా కొంచెం డిసిప్లిన్ గా వహించాల్సిందిగా, బయట అంతా టాక్ లేకపోయినా కొంచెం డిసిప్లిన్ గా వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
తప్పకుండా